గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ బాలిక దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో బాలికను ఓ దుండగుడు హత్య చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన బాలిక అంధురాలు. స్థానికంగా నివసించే ఓ యువకుడు ఓ కత్తితో బాలికపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజు అని గుర్తించారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. నిన్న రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి చెప్పింది. బాలిక ఈ విషయాన్ని తనకు చెప్పినట్లుగా ఆమె తెలిపింది. దీంతో తాము అతడిని మందలించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. దుండగుడు డీఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. మీ అప్ప చచ్చిపోతుందిరా, నీకు నేను చంపుతుందిరా మీ అమ్మ. అరే మీ బాబు మా అమ్మాయి పేరు ఎస్తేర్ రాణి అండి. పిల్లకు చూపు కనిపించదు, వినపడిద్ది. కానీ మేమందరం ఇళ్ళలో మా చెల్లెలు గారు అమ్మాయి, మా చెల్లి నేను ఇళ్ళల్లో పని చేసుకుంటాం సార్. ఇళ్ళలో పని చేసుకుంటే సాయంత్రం పూట కూడా మేము పనికి వెళ్ళాము. ఎప్పుడు లాగానే పనికి వెళ్తే పిల్ల స్నానం చేసి, మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత రోజులా స్నానం చేసి మా ఇంటికి వచ్చేసి, మా ఇల్లు పైన ఉంటుంది సార్. పైకి వచ్చేసిన తర్వాత ఆడుకున్నావు రానా, కానీ మా పిల్ల అంటే మందు తాగున్నారులే, నేను రానులే, అబ్బాయిలు అందరూ ఉన్నా నేను రానులే చెల్లి, నువ్వు వెళ్ళు ఆడుకో, నేను కూర్చుంటాను అందండి సార్. అయితే ఒక తాగుబోతాడు రాజు సార్, ఆడి పేరు కుక్కలు అమ్ముకుంటాడు పైన. ఆడు వచ్చి మెడమే చెయ్యేసి నన్ను పట్టించుకుంటలేదేంటి, నువ్వు నాతో మాట్లాడతలేదేంటి అని అన్నాడంట సార్ పిల్లని అన్న తర్వాత ఎవడరా నువ్వు నా మీద చెయ్యేస్తావేంటి అని పిల్ల అనేసరికి ఇంకా పిల్లలందరూ మా చూసిన పిల్లలందరూ చిన్న పిల్లలందరూ పరిగెత్తు వచ్చేసరికి ఆడు వెళ్ళిపోయాడంట. ఇంకో పిల్లని ఏంటో టెస్ట్ మీద చేస్తూ వెనక్కు తోసి డార్లింగ్ ఐ లవ్ యూ అని అన్నాడంట. ఎవడవరా నువ్వు, నాకు ఐ లవ్ యూ చెప్తావు, పోలీస్ కేసు పెడతాను నీ మీద అని పిల్ల అందంట సార్. తర్వాత నేను వచ్చాను 8:15 వచ్చిన తర్వాత పిల్లలు నాకు చెప్పారు. నాకు చెప్పిన తర్వాత ఇంటికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేసింది ఇంటికి. వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైంది రాని, ఏమన్నాడు నీతో రాజు అంటే, పెద్దమ్మ చెయ్యేసి నన్ను పట్టించుకుంటలేదు ఏంటి నువ్వు అని అన్నాడు. పెద్దమ్మ అడుగుతావా అంటే, అమ్మ వచ్చిన తర్వాత వెళ్తాంలే, మళ్ళీ ఒక్కదాన్ని వెళ్తే నీకేం సంబంధం ఏంటంటాడేమో అని ఆడు అడ్డంగా మాట్లాడతాడు. ఇద్దరం వెళ్తే బాగుంటుంది కదా. మా చెల్లి వచ్చిన తర్వాత ఇద్దరం వెళ్ళాం సార్. ఇద్దరం వెళ్ళిన తర్వాత నేను అడిగితే మేము అటు నుంచి వస్తుంటే, రాజు ఆగు, పిల్ల మీద ఎందుకు చెయ్యేసావంటే, ఇట్ట చేతులు కట్టుకుని నేను అనలేదు తల్లి, నేను ఎందుకంటాను తల్లి, మీరు నా తోబుట్టులు లాంటి వాళ్ళు, నా బిడ్డ లాంటిది, నేను ఎందుకంటానమ్మా, నేను ఎప్పుడు